హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిరోష యాదవ్. ఈ రోజు అయితే లక్ష్మీదేవర దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టోరీ ఏంటి అన్నది మనకు లక్ష్మణ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో అన్నని అడిగి మొత్తం తెలుసుకుందాం, ఇక్కడ విశిష్టత ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ దేవుణ్ణి కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. సో అన్న వాళ్ళు చాలా సార్లు వచ్చారంట. ఇక్కడ ఏంటి అన్నది కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మర్రి చెట్టు ఉంది. సో ఈ చెట్టుకు కూడా ఇదేంటిది మర్రి చెట్టుగా సారీ 7 రకాల చెట్లు కలిసింది. ఈ చెట్టు 7 రకాల చెట్లు ఒక్క చెట్టుగా వెలిసింది. ఒకసారి చూద్దాం, దగ్గరికి వస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 7 రకాల చెట్లు కలిపి ఒక్క చెట్టు లాగా వెలిసిందంట. సో దాని స్టోరీ ఏంటన్నది కూడా ఇక్కడ అన్న వాళ్ళు చెప్తారు. అక్క కూడా మనకు కొంచెం స్టోరీ ఏంటన్నది తెలుసు కాబట్టి చెప్తా ఉంది. సో పూర్తిగా చూద్దాం రండి. చూడండి, లక్ష్మీదేవి ఇది కనబడుతుంది చూడండి బోర్డు. అక్కడ లక్ష్మీదేవి దేవాలయము దారి ఈ నుంచి మొదలైతుంది. అసలు ఆ పక్క పొంటే గోదావరి నది ఉంటది. ఆ పక్క పొంటే గోదావరి నది, అది చాలా బాగుంటుంది. అది గోదావరి నది. ఇప్పుడు మనం ఇంకొక కొంచెం దూరంలోనే ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, వచ్చేస్తుంది. మంచి అట్మాస్ఫియర్ లో మంచి గద్దెలతోటి కూర్చోడానికి అండుకొని తింటారు. కోళ్ళనికి వస్తారు, మేకలకు వస్తారు. మంచి మంచిర్యాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఆ సింగరేణి ప్రాంతం నుంచి ముఖ్యంగా ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ లక్ష్మీదేవర టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ మంచి కుర్చీలతోటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మంచి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు అందరూ వంట అక్కడ చూపామా, వంటలు వండడానికి కానీ మనకు ఫెసిలిటీ కల్పించారు. చాలా మంది ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఇది అమ్మవారి టెంపుల్. ఈ చెట్లు కూడా పురాతనమైన చెట్లు. ఈ చెట్ల కింద వంటలు వండుకుంటూ భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. సరౌండింగ్లో చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. చాలా మంది ఇక్కడ షూటింగ్స్ కూడా చేయాలని మేము చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది, కానీ రాలేకపోయినాం. ఈసారి తప్పకుండా షూటింగ్ చేయడమే ఉంటుంది కూడా ఖచ్చితంగా. నిరోష ఎంఎస్ఎస్ ఫోక్స్ ఛానల్లో ఒక మంచి పాట ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ ఎక్కువ దేవుళ్ళ పాటలే ఎక్కువ జరుగుతుంటాయి. అదొక దేవుని సాంగ్ తోటి మరొకసారి ఇక్కడికి రావుతాం. ఇప్పుడు మనం దేవుడి టెంపుల్ పోవాలంటే ముందుగా మనం కాళ్ళు కడుక్కొని ఇది కూడా పెద్ద అద్భుతమైన పురాతనమైన చూపించడం అద్భుతమైన చెట్టు ఇది. అమ్మవారు అద్భుతంగా ఇది ఈ చెట్టు చూడండి, చాలా అద్భుతమైన ముడుపులు కడుతున్నారు భక్తులు. వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని ముడుపులు కూడా కడుతున్నారు. చూపించండి అక్కడ అద్భుతమైన చెట్టు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ జనాలు లేరు. ఒకటే చెట్టు కాదు, ఇందులో 7 రకాల చెట్లు కలిసి ఒక్క చెట్టుగా వెలిసిందట. 7 రక్క చెల్లెళ్ళు ఈ అమ్మవార్ల రూపంలో ఈ చెట్టు రూపంలో కొలువై ఉన్నారని ఇక్కడ నమ్మకం. భక్తులు అందుకే అక్కడ ముడుపులు కడతారు, కోరికలు తీర్చుకుంటారు. మనం కూడా అది ఎక్కువ ఫస్ట్ చంద్రకళ తల్లి, మాణిక్యాల దేవి, చిలకల తల్లి, శ్రీ లక్ష్మీదేవి, బాణావతి అమ్మవారు, జమదుర్గ అమ్మవారు, నాగలక్ష్మి అమ్మగారు. సో మొత్తానికైతే ఇక్కడ 7 దేవతలు ఉంటారంట అండి. ఇక్కడ టెంపుల్కి అయితే తాళం పెట్టేసి ఉన్నది. ఇది చెట్టు ఉంది, అటొకటి ఉన్నది, ఇదొకటి ఉన్నది, అదొకటి ఉన్నది. ఇది ఆదొండకాయ చెట్టు తీగ అనుకుంటున్నా. ఆదొండకాయ తీగ, ఇది మర్రి చెట్టు ఒకటి, 3 రాగి చెట్టు ఒకటి. ఇక్కడ ఈ చెట్టు పొడుగు ఆకులు తీగ చెట్టు ఒకటి, ప్లస్ ఇది మర్రి చెట్టు ఒకటి, ప్లస్ ఇటు వెనక సైడ్ ఒకటి ఉన్నది చూడు. వేప చెట్టు ఉందా అన్న ఇలా? ఇందులో పైకి వేయండి అదొక చెట్టు. ఇక్కడ అమ్మవార్లందరికీ పేర్లు రాశారు చూడండి. ఇక్కడ కనిపించే ప్రతి పేరు వచ్చేసి ఈ రమేష్ అన్నే రాసిండండి. సో హాయ్ అన్న. హాయ్. దీని స్టోరీ ఏమన్నా మాకు కొంచెం? స్టోరీ అంటే ఇక ముసలు ఉంటే చెప్తుంటే కానీ మనకు కూడా తెలిసింది సగమే తెలుసు. అంతేనా? ఏ కోరిక కోరినా కానీ ఖచ్చితంగా అవుతుంది నాకు చాలా నమ్మకం ఇక్కడ ఊర్లో. అంతేనా? ఒక ఈ ఊరని కాదు, దాదాపు చుట్టుపక్కల ఉన్న దాదాపు కొన్ని 800-900 ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ. స్టేట్ నుంచి కూడా వస్తారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి. జాతర జరుగుతుందా అన్న? జాతర అద్భుతంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, ఎండాకాలంలో ఉంటుంది. ఆ. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఊరు ఇక్కడే అన్న, దగ్గరలోనేనా? ఇక్కడ చింతవడం దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది మా ఊరు. అంతేనా అన్న? ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది అన్న? ప్రతి సంవత్సరం పెద్దగా అంటే ఇప్పుడు ఎండాకాలంలో మే నెలలో అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు, ఇక మళ్ళీ స్కూల్ మళ్ళీ రీఓపెన్ అయ్యాకంటే ముందు ఇక చాలా బ్రహ్మాండంగా చాలా పెద్ద జాతర వేస్తారు ఇక్కడ. ఇలా దావతేనా అన్న? సూపర్ దావత్ ఇగో. అంతేనా అండి. సో అమ్మవారిని చూద్దామని చెప్పేసి అనుకోకుండా ఇటు రావడం అయింది. ఎప్పటి నుంచో అమ్మవారిని చూడాలి అని చెప్పేసి చాలా అనిపించింది. సో ఈసారి దర్శనం కుదిరింది అమ్మవారికి. ఈరోజు మంగళవారం అవుట్లా. సో ఈ రోజు కూడా అమ్మవారి టెంపుల్ వచ్చేసి బెడం పెట్టేసే ఉన్నది, కానీ సో బయట నుంచి వెళ్ళైనా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసినాం మేము. మా వాళ్ళ భక్తి చూడుల్లి ఫ్రెండ్స్, నిజంగా ఇంత భక్తి పరులని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఇలా సాష్టాంగ నమస్కారాలు చూస్తే వీళ్ళు ఇంత భక్తి అని అనిపిస్తుంది. మా తిరుపతి అన్న గంట అంటుతలేదు. ఇగో ఈ భార్యాభర్తలు చూడండి ఫ్రెండ్స్, గంట అందుతలేదని చెప్పేసి. ఏమన్నావు అక్క? భర్తలో భార్య సగభాగం కాబట్టి తను కొడుకు నేను చేయబడుతుంది. జగమంతా నీ రూపే మాయ